అందరికీ నమస్కారం. ఈరోజు జోగులాంబ గద్వాల్ జిల్లా హెడ్ క్వార్టర్లో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అధికారికంగా కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చేసినటువంటి నాగర్కర్నూల్ పార్లమెంటు ఎంపీ డాక్టర్ మల్లు రవి గారు మరి ప్రోగ్రాం తదనంతరం మరి అల్లంపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారిని తన ఎంట పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇంటికి వెళ్ళి ఏదో మంతనాలు జరిపారంటూ మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో అల్లంపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో చాలా ఆందోళన గురివాడం. ఈ విషయంపై మరి సరైనటువంటి సమాధానం మల్లు రవి గారు కానీ లేకుంటే రాష్ట్ర కార్యవర్గం కానీ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఎందుకంటే 10 ఏళ్ళు ఏ కార్యకర్తలను అయితే ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి జైళ్ల పాలు చేసి ఇబ్బందికి గురి చేసినటువంటి పార్టీకి సంబంధించిన వ్యక్తులను మరి తన వెంట తీసుకెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదో మంతనాలు జరిగినాయన్న అన్ని ఒక వార్తని మరి కార్యకర్తలు అన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి అల్లంపూర్ తాలూకాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, పట్టణాధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరు కూడా దీన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ విషయంపై రాష్ట్ర కార్యవర్గం, పిసిసి అధ్యక్షుల వారు, అదేవిధంగా కార్యవర్గం సభ్యులు, మరి ముఖ్యంగా మల్లురవి గారు ఈ విషయంపై స్పందించి అసలు దీనికి గల కారణం ఏంది, అసలు ఏ విధంగా ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది, దీనివల్ల ఎందుకు కార్యకర్తలు సఫర్ అవుతున్నారు అన్న విషయాన్ని క్లారిటీగా చెప్పాల్సినటువంటి బాధ్యత మల్లురవి గారి దగ్గర ఉంది. కాబట్టి పూర్తిగా జోగులాంబ గద్వాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే కార్యకర్తల మనోభావాలకు విలువ ఇవ్వాల్సినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తల మనోభావాలకు వ్యతిరేకంగా జరిగినాయన్న ఒక వార్త సరైన విధానం కాదు. కాబట్టి ఇప్పటికైనా కార్యవర్గం కూడా ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా నిన్ననే బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తులు మరి వారి మీద మరి ఇటువంటి ఆరోపణలు, కళ్ళకు కట్టినట్టుగా ఫోటోలు ఇద్దరు కలిసి ఉండడము, కండవలు వేసుకోవడము, ఇటువంటిది కొద్దిగా కార్యకర్తలు ఇబ్బంది పడే మనోవేదన గురవుతున్నారు. కాబట్టి ఆందోళన వ్యక్తం పరుస్తున్నారు. కాబట్టి అసలు ఈ ఈ విషయంపై పూర్తి విచారణ జరిపించి మరి అసలు ఎందుకు జరిగిందన్న విషయాన్ని కూడా మరి మల్లురావు గారు మరి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే అల్లంపూర్లో 33,000 మైనస్ ఉన్నటువంటి ఓట్ బ్యాంకింగ్ని 40,000 ప్లస్కి తీసుకొచ్చి మరి మీ యొక్క విజయానికి కృషి చేసినటువంటి కార్యకర్తలు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మేము ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క